ఇది హోమ్ మేడ్ సాంబార్ రైస్ అండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోస్, కొత్తిమీర, కరివేపాకు, అలాగే వేడి నీళ్ళు వేసిన చింతపండు, అన్ని వెజిటేబుల్స్ మనకు ముందుగా ఫస్ట్ రైస్ కుక్కర్ మనం పొయ్యి మీద పెట్టుకొని అన్నము ప్లస్ పప్పును ఉడికించుకోవాలండి. కొంచెం నూనె, 1 టేబుల్ స్పూన్ అంత పసుపు, మనం చింతపండు వేసుకున్న దాంట్లోనే కొంచెము కారం పొడి అంటే రైస్కి సరిపడే కారం పొడి, సాల్ట్, సాంబార్ మసాలా, బెల్లం వేసి కలిపి పెట్టుకోవాలండి. దీన్ని మొత్తము ఇది చేసిన తర్వాత దాన్ని వేసి పెట్టుకుంటే సరిపోతుంది. మెయిన్ వచ్చి ఎన్టీఆర్ మసాలా సాంబార్ పొడి అయినా మన దగ్గర జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇంగువ వేసేసేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి ఇంగువ దీంట్లో. దాని తర్వాత కరివేపాకు వేసేయాలి, చేసేసుకోవాలి. ఉల్లిగడ్డ అవన్నీ మంచిగా వేగనివ్వాలండి. దాని తర్వాత మనం ఆల్రెడీ రైస్ ఉడకబెట్టుకున్నాం కదా, పప్పు రైస్ ఈ విధంగా అయితే మనకు రైస్కి సరిపోతుంది. మంచిగా వేగినాక కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి. కూరగాయలు వేగిన తర్వాత టమాటో వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. కూరగాయలు వేగినాక మనం కలిపి పెట్టుకున్న మిక్చర్ కూడా వేసేసుకోవాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు మనం వండుకున్న రైస్, పప్పు వేసేసుకోవాలి. ఇవన్నీ మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలండి. లాస్ట్కు నెయ్యి వేసుకొని కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్.